హాయ్ మై డియర్ స్టూడెంట్స్ ఆర్ మై ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎవరైతే గ్రూప్ 2 మెయిన్స్కి అర్హత సాధించిన 92,250 అభ్యర్థుల కొరకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో నేను మీ టైంను వృధా చేయదలుచుకోలేదు. సో మీరందరూ రివిజన్ చేసి ఉంటారు. సో ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి సో అందరూ రివిజన్ చేసి ఉంటారు. కాకపోతే మనకు ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే క్వశ్చన్ ప్యాటర్న్ అనేది మనం చూసుకోవాలి. సో అందరూ ప్రిపేర్ అయ్యి ఉంటారు, మాక్ టెస్ట్ రాసి ఉంటారు, అన్నీ చేసి ఉంటారు. కాకపోతే ఇక్కడ మనకి క్వశ్చన్ అనేది ఎన్ని రకాలుగా ఇవ్వగలరు, ఎన్ని రూపాల్లో ఇవ్వగలరు, సో ఎలాంటివి వస్తాయి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఇది ఒక షార్ట్ వీడియోని చేస్తున్నాను. సో లాంగ్ వీడియో మొత్తం పాలిటిక్స్ సంబంధించి ఎలా ఇస్తారు, క్వశ్చన్స్ అనేవి ఎలా ఇస్తారు అనేది ఫుల్ డీటెయిల్గా మీరు ఇచ్చే కామెంట్స్ వ్యూస్ బట్టి నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. సో పాలిటిక్స్ సంబంధించి ఒక 13 రకాల ప్రశ్నలు ప్యాటర్న్ అనేది ఎలా ఇస్తారు, అంశాలు అనేది ఎలా తీసుకుంటారు అనేది ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను. సో ఫస్ట్ యూనిట్ సంబంధించి ఏదైతే మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉందో చార్టర్ చట్టాల మీద ఈ 13 ప్రశ్నలు అనేది నేను ఇవ్వడం జరిగింది. ఇది మీకు అవగాహన కోసం మాత్రమే. సో ప్రశ్న అనేది ఎలా ఇవ్వగలరు అనేది ఈ యొక్క వీడియోలో నేను చెప్తాను. సో మొదటి ప్రశ్న చూద్దాం. సో భారతదేశంలో విద్యా వ్యాప్తికి సంవత్సరానికి ₹1,00,000 ఏ చట్టం ద్వారా కేటాయించారనేది ఇక్కడ మనకి ప్రశ్న. సో డైరెక్ట్ ప్రశ్న ఇచ్చేసాడు, కింద 4 ఆప్షన్స్ ఇచ్చేసాడు. సో మొదటి ఆప్షన్ ఏంటి, చార్టర్ యాక్ట్ 1813. రెండవ ఆప్షన్ బి ఏంటి, చార్టర్ యాక్ట్ 1833. అండ్ ఆప్షన్ సి ఏంటి, చార్టర్ యాక్ట్ 1853. అండ్ ఆప్షన్ డి వచ్చేసి కౌన్సిల్ యాక్ట్. సో అక్కడ మన ప్రశ్న ఏంటి, భారతదేశంలో విద్యా వ్యాప్తికి సంవత్సరానికి ₹1,00,000 ఏ చట్టం ద్వారా కేటాయించినారు అని ప్రశ్న మనకి. సో ఇక్కడ చార్టర్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. సో చార్టర్ అంటే ఏంటి, ఒప్పందం అని అర్థం. సో మనకి చార్టర్, కౌన్సిల్ యాక్ట్స్ అని ఎలా చెప్పుకుంటాం మనము, ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 నుంచి 1700 సంవత్సరానికి చార్టర్ యాక్ట్స్ అని చెప్పుకుంటాం మనం. ఏదైతే విక్టోరియా మహారాణి బాధ్యతలు చేపట్టిన నుంచి 1858 to 1947 మధ్య వచ్చిన చట్టాలని కౌన్సిల్ చట్టాలను చెప్పుకుంటాం మనము. అది బ్రిటిష్ ఏరియాలో జరిగిన చట్టాలను చెప్పుకుంటాం. సో ఇక్కడ మన ప్రశ్నలోకి వచ్చేద్దాం. సో ఏ యొక్క చార్టర్ యాక్ట్, సో అందరూ రివిజన్ చేస్తుంటారు కాబట్టి ఈ యొక్క యాక్ట్ సంబంధించింది అయితే ఇది ఆన్సర్ వచ్చేసి ఏ యాక్ట్ అంటే చార్టర్ యాక్ట్ 1813. సో చార్టర్ యాక్ట్ 1813 అనేది ఈ యొక్క ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అండి. సో చార్టర్ యాక్ట్ 1813 ఏం చెప్తుంది, ప్రైవేటు వ్యక్తులు కూడా భూములు కొనుగోలు చేసుకునే హక్కును ఈ యొక్క చార్టర్ యాక్ట్ అనేది ఇస్తుంది. సో ప్రైవేటు వ్యక్తులు కూడా భూములు కొనుగోలు చేసుకునే హక్కును ఈ యొక్క చార్టర్ యాక్ట్ 1813లో మనము చూడవచ్చును. అండ్ రెండవ ప్రశ్నకు వెళ్ళిపోద్దాం. సో ఇన్ని డీప్ క్లాస్ అనేది నేను మీరు ఇచ్చే కామెంట్స్ వ్యూస్ బట్టి నెక్స్ట్ మొత్తం పాలిటీ మొత్తం కవర్ చేస్తాం కదా, సిలబస్ మొత్తము, అప్పుడు మనం మాట్లాడుకుందాం. సో రెండవ ప్రశ్న ఏంటండి, క్రింది వాటిని అవరోహణ క్రమంలో అమర్చండి. సో మన పేపర్ అనేది కఠినతరంగా ఉంటే ఎలాంటి క్వశ్చన్ మనకు రావచ్చు. సో ఇక్కడ మనము డైరెక్ట్ క్వశ్చన్ పెట్టేస్తాము, కింద వాక్యాలు పెట్టేస్తాము, అన్నీ చేస్తాం. కాకపోతే ఎస్కెండింగ్ డిస్కెండింగ్ ఆర్డర్ అంటారు ఇంగ్లీష్లో. సో ఆరోహణ అవరోహణ, కింద నుంచి మీదకి, మీద నుంచి కిందకి, ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి, సో ఇలా మనకి ఇస్తాడు. సో ముందు జరిగిన సంఘటనలో నుంచి వెనక జరిగిన సంఘటనలు అలా ఇస్తారు, లేకపోతే వెనక లాస్ట్లో జరిగిన సంఘటనల నుంచి ముందుకు వెళ్ళే సంఘటనలు తెలియజేయండి అని ఇస్తారు. సో కింద వాటిని అవరోహణ క్రమంలో అమర్చండి అని చెప్పాడు. సో ఇక్కడ 5 ఆప్షన్స్ చేసేసాడు. సో 5 సెంటెన్స్ ఇచ్చేసి కింద ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చేసాడు. సో రోమన్ 1 ఏంది, మింటో మార్లే సంస్కరణలు, రోమన్ 2 ఏముంది, ద్వంద్వ పరిపాలన, అండ్ రోమన్ 3 పోర్ట్ఫోలియో విధానం, అండ్ రోమన్ 4 సెయింట్ హెలీనా చట్టం, అండ్ రోమన్ 5 ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ ఆర్ పరిపాలన. సో ఇక్కడ కింది వాటిని అవరోహణ క్రమంలో అమర్చని చెప్పాడు. సో ఇప్పుడు మనకి అవరోహణ అంటే ఏంటి, లాస్ట్ జరిగిన సంఘటన నుంచి ముందు సంఘటనలకు వెళ్ళాలి. సో అక్కడ మనకి ద్వంద్వ పరిపాలన అనేది ఎప్పుడు పెట్టారు, మనకి ద్వంద్వ పరిపాలన అనేది డయార్చీ అంటారు ఇంగ్లీష్లో. సో ద్వంద్వ పరిపాలన అనేది రాష్ట్రంలో కూడా డ్యూయల్స్ గవర్నమెంట్ సిస్టమ్ అనేది ఎప్పుడు వచ్చింది మనకి 1919 మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు అప్పుడు మనకు తెచ్చారు. ఇక
మింటో మార్లే సంస్కరణలు ఇప్పుడు వచ్చాయి. దానికి ముందు వచ్చింది మింటో మార్లే సంస్కరణలు. దానికి ముందు ఏమొచ్చింది పోర్ట్ఫోలియో విధానం. సో పోర్ట్ఫోలియో అంటే ఏంటి? ప్రభుత్వంలోని మంత్రి మండలి సభ్యులకు శాఖలను కేటాయించడమే పోర్ట్ఫోలియో విధానం అంటారు. సో ఈ పోర్ట్ఫోలియో విధానాన్ని ఎప్పుడు పెట్టారు? 1859లో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టారు. మరి దానికి ముందు ఏం జరిగింది? సెయింట్ హెలీనా చట్టం వచ్చింది. సో సెయింట్ హెలీనా చట్టాన్ని ఏ ఒక్క చట్టాన్ని పిలుస్తారంటే 1833 చార్టర్ అని పిలుస్తారు. సో దానికి ముందు ఏమొచ్చింది? ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ. ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ ముందు దానికంటే ముందు వచ్చినది. సో మనకి మొదటిసారిగా ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ అనేది వచ్చిన తర్వాత సెయింట్ హెలెనా చట్టం వచ్చింది. తర్వాత కాలంలో పోర్ట్ఫోలియో విధానం వచ్చింది. తర్వాత కాలంలో మింటో మార్లే సంస్కరణ జరిగిన తర్వాత మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు వచ్చాయి. సో మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ఏమవుతుంది ఇక్కడ? సో ఏబిసిడి ఇచ్చేసాడు. సో ఏబిసిడిలో ఏమవుతుంది? 2, 1, 3, 4, 5. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ మూడో ప్రశ్నకు వచ్చేద్దాం. సో ఇక్కడ మీరు ప్రశ్నలు అడిగే విధానాన్ని గమనించాలి. సో మనం రివిజన్ చేస్తుంటాం, కాకపోతే ప్రశ్న ఎలా అడిగే విధానం అలానా మనం చదువుకుంటే ఈ 25 డేస్లో ఆ 30 డేస్లో మనకి ఎగ్జామ్ అనేది చాలా ఈజీ పాలిటిక్స్ సంబంధించింది. సో క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అని ఇచ్చాడు. సో క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అని ఇచ్చాడు. సో ఇక్కడ రోమన్ 5 సెంటెన్స్ వాక్యాలు ఇచ్చేసాడు. సో సరైన వాక్యాలను మనం గుర్తించని చెప్పాడు. సో రోమన్ 1 ఏం ఇచ్చాడు? స్వతంత్ర భారత్లో ఐఏఎస్కు ఎన్నికైన తొలి మహిళ అన్నా జార్జ్ మల్హోత్రా. అండ్ రోమన్ 2 ఏమి ఇచ్చాడు? భారత ప్రభుత్వ చట్టము 1858 ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారని ఇచ్చాడు. అండ్ రోమన్ 3 ఏమి ఇచ్చాడు? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు శాసనసభ కాలాన్ని 5 నుంచి 6 సంవత్సరాలకు మార్చారు. అలానే రోమన్ 4లో ఏమి ఇచ్చారు? 1932 సెప్టెంబర్లో అంబేద్కర్ మరియు గాంధీల మధ్య జరిగిన ఒప్పందాన్ని పూర్ణ ఒప్పందం అని అంటారు. అండ్ 5వ రోమన్లో ఏమిచ్చాడు? కేసీ వేర్ అనే ఆయన భారత సమైక్యను అర్ధ సమైక్య లేదా పాక్షిక సమైక్య అని అన్నగా వర్ణించారని చెప్పారు. సో ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఏబిసిడి. సో చూసుకోండి ఏ ఆప్షన్ అనేది ఇది అవుతుందని. సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది ఎలా చేస్తాము? సో ఇక్కడ మనకి బాగా ఇన్ డెప్త్లో చదివిన వారికి ఏంటి, రోమన్ 2 అనేది రాంగ్ అని చెప్పేస్తారు. ఎందుకంటే భారత ప్రభుత్వ చట్ట ప్రకారం అనేది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చలేదు. చార్టర్ చట్టము 1833 ప్రకారం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. సో అది మనకి ఇక్కడ తప్పు ప్రశ్న. సో తప్పు సెంటెన్స్ అక్కడ మనకి. సో ఇక 3వ రోమన్ చూద్దాం. సో 42వ రాజ్యాంగం ద్వారా పార్లమెంట్ శాసనసభ కాలాన్ని 5 నుంచి 6 సంవత్సరాలకు మార్చారు. సో ఈ యొక్క 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి 5 నుంచి 6 సంవత్సరాలు అనేది నిజం. సో అది నిజమైన వాక్యం సెంటెన్స్. సో 42వ రాజ్యాంగ సవరణ వచ్చింది కాబట్టి 40వ రాజ్యాంగ సవరణ ఏంటి సవరణ జరిగాయో కింద కామెంట్స్లో తెలియజేయగలరు. సో ఎందుకంటే గత 2015 నుంచి 2024 మధ్య ఎక్కువ ఏ ఒక పదాల నుంచి ఏదవుతుందంటే 42 రాజ్యాంగ సవరణ ద్వారా మనము సోషలిస్ట్, సెక్యులర్, ఇంటెగ్రిటీ అనే పదం తెచ్చుకున్నాం. సో సెక్యులర్ మీద ఏదైనా కేసెస్ ఉన్నాయా లేదని కామెంట్లో తెలియజేయగలరు. అలానే రోమన్ 4 వాక్యం చూద్దాం. 1932 సెప్టెంబర్లో అంబేద్కర్ గాంధీల మధ్య కుదిరిన ఒప్పందాన్ని పూర్ణ ఒప్పందం అని అంటారు. సో ఇది కూడా రైట్. అండ్ కేసీ వేర్ భారత సమైక్యను అర్ధ సమైక్య, క్వాసీ ఫెడరల్, పాక్షిక సమైక్యానిగా వర్ణించారు. సో ఇక్కడ మనకి మెయిన్గా ఎక్కడైతే మార్క్స్ పోతాయి అంటే ఇలాంటి సెంటెన్స్లు ఉన్నాయి. ఎందుకంటే అందరూ ఇన్డెప్త్ చదివేసి ఉంటారు కాబట్టి మాక్ టెస్ట్ రాస్తుంటారు. సో పేపర్ తయారు చేసే వాళ్ళు ఇవేవి కాకుండా పలానా విషయాన్ని ఎవరు చెప్పారని ఎక్కువగా ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. సో అక్కడ మనకి మార్క్స్ అనేవి పోతాయి. సో ఈ యొక్క 5 సెంటెన్స్లో ఏది కరెక్ట్ అంటే కింద ఆప్షన్స్లో మనకి ఇచ్చాడు. సో బి ద రైట్ ఆన్సర్. సో ఏదైతే ఉందో 2 అనేది
భారత ప్రభుత్వ చట్ట ప్రకారం కాదు. చార్టర్ యాక్ట్ 1833 ప్రకారము గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. సో, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే విలియం బెంటిక్. సో, 1, 3, 4, 5 ఇది ద రైట్ ఆన్సర్. సో, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో, 4వ ప్రశ్న మనకి వెళ్ళిపోదాం. సో, 4వ ప్రశ్నలో ఏముంది? క్రింది వాటిలో తప్పు జతను గుర్తించండి. ఎక్కువగా మనకి ప్రశ్న అనేది మనం అర్థం చేసుకోవాలి. సో, ప్రశ్నలు ఎలా ఇస్తాంటే అక్కడ తప్పు జత లేకపోతే కరెక్ట్ జత అని క్లియర్‌గా చదవాలి. ఎందుకంటే మన ఎగ్జామ్ టెన్షన్‌లో మన బిట్ చదివిన బిట్ రాలేదు అని అపోహలో ఉండిపోతాం మనము. సో, ఆ బిట్ మనకు వస్తుంది. కాకపోతే ఎప్పుడైతే ఆన్సర్ కీ వస్తుందో కరెక్ట్‌గా పెట్టలేదే అని మనము భ్రమలో ఉండిపోతాం. సో, క్రింది వాటిలో తప్పు జతను గుర్తించండి 4వ ప్రశ్న. సో, ఇక్కడ తప్పు పేరేంటి ఉంది. సో, ఏబీసీడీ కరెక్టే డైరెక్ట్ ఇచ్చేసాడు ఆప్షన్స్. సో, ఆప్షన్ ఏలో ఏముంది? రౌండ్ టేబుల్ సమావేశం ముస్లిం లీగ్ తరపున హాజరైన వ్యక్తి ఎవరంటే మహమ్మద్ అలీ జిన్నా. సో, ఆర్డర్ ఆఫ్ సెటిల్మెంటు 1793 అండ్ సి ఆట్లీస్ డిక్లరేషన్ 1947 అండ్ డి ఆగస్ట్ ఆఫర్స్ లార్డ్ లిన్లిత్గో. సో, ఆగస్ట్ ఆఫర్స్ సంబంధించి లార్డ్ లిన్లిత్గో. సో, ఈ 4 ఆప్షన్స్‌లో ఏది కరెక్ట్‌గా సింక్ అవ్వలేదు, ఏది కరెక్ట్‌గా లేదు, తప్పు జతను గుర్తించండి అని చెప్పారు. సో, ఇక్కడ తప్పు జత ఏమవుతుంది? సో, కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సో, ఆర్డర్ ఆఫ్ సెటిల్మెంట్‌ని ఫిట్స్ ఇండియా చట్టం అంటారు. ఆర్డర్ ఆఫ్ సెటిల్మెంట్‌ని ఫిట్స్ ఇండియా చట్టం అంటారు. సో, ఫిట్స్ ఇండియా చట్టం ఎప్పుడొచ్చిందనేది కింద కామెంట్‌లో తెలియజేయగలరు. సో, ఫిట్స్ ఇండియా చట్టము అనేది ఆ ఇయర్‌లో రాలేదు. 1793లో రాలేదు. సో, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో, 5వ ప్రశ్న. సో, ఎక్కువగా మనకి ఎగ్జామ్‌లో ఒక 5, 6, 7, 8 క్వెషన్స్ జతపరచండి అని అంటాడు. సో, జతపరచండి అని అంటాడు. సో, కింది వాటిని జతపరచండి. సో, ఇక్కడ మనకేమిచ్చాడు? పోర్ట్‌ఫోలియో విధానము, కమ్యూనల్ అవార్డు, యూనియను, స్మిత్ అని ఇచ్చేసాడు. సో, ఇక్కడ మనకి ఈజీగా పెట్టేస్తారు. పోర్ట్‌ఫోలియో విధానం ఎవరు చెప్పారని పెట్టేస్తారు. కమ్యూనల్ అవార్డు అంటే పెట్టేస్తారు. ఇక యూనియన్ వచ్చేటప్పటికి కొద్దిగా ఆలోచిస్తారు. సో, ఇక్కడ పోర్ట్‌ఫోలియో విధానం ఎవరు పెట్టారని చెప్పాను. ఇందాక చెప్పాను కదా ముందు ప్రశ్నలో లార్డ్ కానింగ్ అని ఆయన. అండ్ కమ్యూనల్ అవార్డు ఎవరు ప్రవేశపెట్టారు, ప్రకటించారంటే రామ్‌సే మెక్‌డొనాల్డ్. అండ్ యూనియన్ వచ్చేటప్పటికి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ భారత రాజ్యాంగంలో మన మన యొక్క విధానము ఏంటి? మన ఏ ఒక్క ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే పార్లమెంటరీ తరహా అండ్ సమాఖ్య తరహా ప్రభుత్వం మనది. అన్నీ కలగలిసిన ప్రభుత్వాల తీరు లేకపోతే ప్రభుత్వ రకాల వ్యవస్థ మనది. సో, ఇండియాది. సో, ఇండియాని ఫెడరల్ ఫార్మ్ అనే గవర్నమెంట్ అని లేకపోతే ఫెడరల్ అనే పదాన్ని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. సో, దాని ప్లేస్‌లో ఏం పెట్టారంటే యూనియన్ అనే పదాన్ని చేర్చారు. సో, మన యొక్క ఫెడరల్ వ్యవస్థ అనేది సెంట్రల్ స్టేట్ ఫెడరల్ అంటే ఏంటి? ఫోడస్ అనే పదం నుంచి వచ్చింది. ఫోడస్ అంటే అగ్రీమెంట్. సో, ఫస్ట్ ఫెడరల్ గవర్నమెంట్ వరల్డ్‌లో ఏదేంటంటే యూఎస్, తర్వాత కెనడా, తర్వాత ఏంటి స్విట్జర్లాండ్, తర్వాత ఆస్ట్రేలియా. సో, ఇక్కడ మనకి యూనియన్ అనే పదము ఫెడరల్ అనే ప్లేస్ యూనియన్ పెట్టారు. సో, ఇక్కడ మనకి ఫెడరల్ అనే పదం ఇంకా సింక్‌గా ఏంటి కెనడా కూడా ఫెడరల్ గవర్నమెంటే కదా! సో, యూనియన్ అనేది కెనడాకి చెందింది. ఇంకా స్మిత్. సో, స్మిత్ అని వచ్చింది. సో, ఇక్కడ మనకి స్మిత్ ఆర్‌బీఐ. సో, మొట్టమొదటి ఆర్‌బీఐ బ్రిటిష్ గవర్నర్ ఎవరు అంటే ఔప్సర్నే స్మిత్. 1934 ఏప్రిల్ 1 ఆర్‌బీఐ అనేది స్టార్ట్ అయింది. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఆర్‌బీఐ రీసెంట్‌గా మనం ఏం చెప్పుకోవాలంటే ఆర్‌బీఐ 90 వసంతాలు పూర్తి చేసుకుంది. 2024 ఏప్రిల్ 1 90 సంవత్సరాల సెలబ్రేషన్ జరిగాయి. ఎవరి సమక్షంలో అంటే గవర్నర్ శక్తికాంత్ దాస్. సో, ఇండియాస్ 25థ్ ఆర్‌బీఐ గవర్నర్. సో, ఇండియాస్ 26థ్ గవర్నర్ అంటే ప్రెజెంట్ గవర్నర్ ఎవరనంటే సంజయ్ మల్హోత్రా గారున్నారు. సో, ఇక్కడ మనకు ఆన్సర్స్ ఏమొస్తాయి? 5వ ఆన్సరు ఆప్షన్ ఏ ఇచ్చాడు, ఆప్షన్ బి ఇచ్చాడు, ఆప్షన్ సి ఇచ్చాడు, ఆప్షన్ డి ఇచ్చేసాడు. సో, ఆన్సర్ వచ్చేసి 4231 పోర్ట్‌ఫోలియో విధానము, లార్డ్ కానింగ్, కమ్యూనల్ అవార్డు రామ్‌సే మెక్‌డొనాల్డ్, యూనియన్ కెనడా అండ్ స్మిత్ ఆర్‌బీఐ. సో, స్మిత్ ఆర్‌బీఐ. సో, ఆన్సర్ వచ్చేసి సి 4231 లార్డ్ కానింగ్, రామ్‌సే మెక్‌డొనాల్డ్, కెనడా, ఆర్‌బీఐ. అండ్ 6వ ప్రశ్నకెళ్ళిపోదాం. సో, 6వ ప్రశ్నలో
ఏముంటుంది, కింది వాటిని ఆరోహణ క్రమంలో అమర్చండి. సో, మీరు ఇక్కడ మీకు ఎస్ఆర్‌టీస్ సో, ఆర్‌కి ఏకు సరైన జవాబు ఆర్‌కి అలాంటివి రాకపోతే మనకు వచ్చేవి ఏంటంటే, కింది వాటిని ఆరోహణ క్రమంలో అమర్చండి అని అంటాడు. సో, అది రిలేటెడ్‌గా అడుగుతాడు కొన్ని టాపిక్స్. ఎందుకంటే కరెంట్ పాలిటీ బేస్ మీద అడుగుతాడు. నేను అలాంటి బిట్స్ నేను ఇక్కడ తయారు చేశాను. సో, కింది వాటిని ఆరోహణ క్రమంలో అమర్చండి. సో, ఇక్కడ 5 రామన్స్ ఇచ్చేసాడు. కింద మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చేసాడు. సో, ఇక్కడ కోర్ట్‌కి సంబంధించి ఇచ్చాడు ప్రశ్న. సో, ఇది చేసింది నేనేనండి. మై నేమ్ ఈస్ గణేష్. రీసెంట్లీ completed 4th grades in MA Political Science from Aditya Nana University. Currently working as a degree lecturer. అండ్ కింది వాటిని ఆరోహణ క్రమంలో అమర్చండి అంటే 5 మనం రామ్స్ ఇచ్చాము. ఇక్కడ కోల్కతా హైకోర్టు ఇచ్చాడు, బాంబే హైకోర్టు ఇచ్చాడు, తెలంగాణ హైకోర్టు ఇచ్చాడు, మణిపూర్ హైకోర్టు ఇచ్చాడు, ఢిల్లీ హైకోర్టు ఇచ్చాడు. సో, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు. సో, ఇప్పుడు మనకి ఫస్ట్ హైకోర్టు ఏంటి ఇండియాలో? కోల్కతా హైకోర్టు. తర్వాత ఏంటి? బాంబే. సో, కోల్కతా హైకోర్టు 1862లో ఏర్పడింది. తర్వాత బాంబేలో ఏర్పరిచారు. తర్వాత ఇక్కడ మనకు వచ్చే ప్రశ్న ఏంటి? తర్వాత ఏ కోర్టు? మణిపూర్ హైకోర్టు ఏర్పాటు చేశారా? ఢిల్లీ హైకోర్టు ఏర్పాటు చేశారా? ఎందుకంటే ఇక్కడ తెలంగాణ అనేది లాస్ట్ హైకోర్టు. సో, ఇక్కడ కోల్కతా హైకోర్టు, బాంబే హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు తర్వాత మణిపూర్ హైకోర్టు. సో, మణిపూర్ కోసం ఎందుకు హైలైట్ అక్కడ ఇచ్చామంటే మణిపూర్ ఐఎస్ఐఏ. సో, దాని మీద అడిగే అవకాశం ఉన్నాయి. సో, మణిపూర్ క్యాపిటల్ ఇంపాల్. సో, మణిపూర్‌లో ఏ యొక్క ఆర్టికల్ చేశారంటే ఆర్టికల్ 355 ఉపయోగించారు. సో, ఆర్టికల్ 355 అనేది ఏదైతే రాష్ట్రంలో ఆర్టికల్ 356 యూజ్ చేసే ముందు పెట్టే సైనిక పాలన పెట్టి అంటే మన లా అండ్ ఆర్డర్ మొత్తము ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటది. సో, అలా చీఫ్ మినిస్టర్ అందరూ అడ్మినిస్ట్రేషన్ అనేది అలా జరుగుతుంది. కాకపోతే లా అండ్ ఆర్డర్ అనేది శాంతి పద్ధతులు అనేది ఆర్మ్డ్ ఫోర్స్‌తో జరపబడతాయి. సో, అది కేంద్రం అనేది లా అండ్ ఆర్డర్‌ని చూసుకుంటుంది. సో, కోల్కతా, బాంబే, ఢిల్లీ, మణిపూర్, తెలంగాణ. సో, 1, 2 5, 4, 3 1, 2, 5, 4, 3 సో, ఆప్షన్ వచ్చేసి డి. డి ద రైట్ ఆన్సర్. సో, 7వ ప్రశ్నకెళ్ళిపోదాం. సో, ఇలాంటివి మనకి పేపర్ అనేది 100%లో 30% ఈజీగా ఇస్తే 60% కఠినతరంగా ఉంటుంది మనకి. సో, 7వ ప్రశ్న. భారతదేశం నుంచి బర్మాను ఏ చట్టం ద్వారా వేరు చేశారు? భారతదేశం నుంచి బర్మాను ఏ చట్టం ద్వారా వేరు చేశారు? ఇక్కడ ఆప్షన్ ఏ వచ్చేసి భారత ప్రభుత్వ చట్టం 1919, భారత ప్రభుత్వ చట్టం 1935, భారత ప్రభుత్వ చట్టం 1947, భారత ప్రభుత్వం చట్టం 1838. సో, భారత ప్రభుత్వ చట్టాలు ఇవన్నీ. సో, ఏ ఒక్క చట్టం ద్వారా బర్మాను ఇండియా నుంచి వేరు చేశారు అని ప్రశ్న. ఇప్పుడు మనకి ఏంటి ఆన్సరు చదువునోళ్ళు పెట్టేస్తారు ఈజీగా. సో, 1935 ఏదైతే భారత ప్రభుత్వం చట్టం ఏదో ఉందో బేస్ చేసుకొని 1937లో బర్మాను వేరు చేశారు ఇండియా నుంచి. సో, ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి 8వ ప్రశ్న. కింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. కింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి అంటున్నారు. సో, 4 రామన్స్ ఇచ్చేసాడు. కింద ఏబీసీడీ అని ఇచ్చేసాడు. సో, ఇక్కడ మనకి ఆన్సరు చూసుకోవాలి మనము. ఇక్కడేంటి దివాలా తీసిన బ్యాంకుకు రాబోయే తేదీలు ఇచ్చిన ఒక చెక్కు ఎంఎన్ రాయ్ చెప్పారని ఇచ్చాడు ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? గాంధీజీ పూనాలోని ఎర్రవాడ జైలులో 1930లో ఆగస్టులో అమర నిరాహార దీక్ష చేపట్టెను అని ఇచ్చారు. అండ్ రామన్ 3లో ఏమిచ్చారు? ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని మొట్టమొదటిసారిగా ప్రేరేపించిన వ్యక్తి ఎవరంటే మొహమ్మద్ ఇక్బాల్ అని ఇచ్చారు. సో, రౌండ్ 4 ఏమి ఇచ్చారు? స్వతంత్రం వచ్చే సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరు అని ఇచ్చారు? జేబీ కృపాలా అని ఇచ్చారు. సో, ఇక్కడ మనం ఏంటి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. సో, ఇక్కడ ఎవరైతే చదవమంటారో ఈజీగా తెలుసుకోగలరు. లేకపోతే ఇక్కడ మనకి ఏంటి దివాలా తీసిన ఇందాక చెప్పాను కదా! ముందు ఇదివరకు చెప్పిన ప్రశ్నల్లో ఇక్కడ ఎక్కువ సెంటెన్స్ ఇస్తాడు. ఎవరు చెప్పారని అంటారు. సో, దివాలా తీసిన బ్యాంకుకు రాబోయే కాలంలో ఇచ్చిన చెక్ అని ఎవరిచ్చారని కామెంట్‌లో తెలియజేయగలరు. అండ్ గాంధీజీ ఈ యొక్క జైల్ ఫస్ట్‌సారిగా అమర నిరాహార చేశారో తెలుపగలరు. సో, ఇక్కడ దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఎనిమిదో ప్రశ్న యొక్క ఆన్సర్ వచ్చేసి
బి 1, 2 ఈ 2 తప్పు. ఎంఎన్ రాయ్ చెప్పలేదు దివాళా తీసిన. అండ్ గాంధీజీ ఆ టైంలో అమర్ నిరాహార దీక్ష చేయలేదు. సో, కింద మనము ఏంటంటే దీనికోసం మనం చదవము. ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని మొట్టమొదటిసారిగా ప్రేరేపించిన వ్యక్తి మొహమ్మద్ అలీ జిన్నా కాదు, మొహమ్మద్ ఇక్బాల్. సో, మొహమ్మద్ ఇక్బాల్. అండ్ స్వతంత్రం వచ్చే సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరంటే జేబీ కృపలాని. సో, ఆన్సర్ వచ్చేసి బి 1, 2 ఓన్లీ ఇక్కడ కింది వాటిలో తప్పుగా ఉన్న జాతను గుర్తించండి అని అడిగాం మన ప్రశ్న. అండ్ భారత ప్రభుత్వం చట్టం నుంచి కింది వాక్యాలలో ఏది నిజం అని అడుగుతున్నారు. భారత ప్రభుత్వం చట్టం నుంచి కింది వాటిలో ఏది నిజం అని అడుగుతున్నారు. సో, 4 రామన్స్ ఇచ్చేసాడు. సో, ఆ భారత చట్టం అనుసరించి కింది వాక్యాలలో ఏది నిజం. సో, మొత్తం ఎన్ని ఇచ్చాడు? 4 వాక్యాలు ఇచ్చాడు. సో, ఫస్ట్ వాక్యంలో ఏముంది? ఈ చట్టం ద్వారా కేంద్ర జాబితాలో ఉన్న అంశాల సంఖ్య 59. అండ్ 2లో ఏమిచ్చాడు? ఈ చట్టంలో 321 అధికరణలు, 10 షెడ్యూళ్ళు, 12 భాగాలు ఉన్నాయని చెప్పాడు. అండ్ రామన్ 3లో ఏమిచ్చారు వాక్యంలో? ఈ చట్టం ద్వారా 1937లో భారతదేశం నుంచి బర్మాను వేరు చేశారు. అండ్ రామన్ 4లో ఏం చేశారు? ఈ చట్టం ద్వారా ఫెడరల్ గవర్నమెంట్‌ని ఏర్పాటు చేశారు. సో, ఇది తెలియాలంటే మనకు భారత ప్రభుత్వ చట్టం కంప్లీట్‌గా చదివి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఒక కాన్సెప్ట్ వైజ్ వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ కాన్సెప్ట్ లింక్ పెడుతున్నారు. సో, ఫండమెంటల్ రైట్స్‌కి 368కి అండ్ 368 ఏదైనా కేసెస్‌కి ఇలా మనము అప్డేట్ చేసుకొని ఇంటర్లింక్ చేసుకొని ప్రశ్నలు అడగవచ్చు. లేకపోతే ఒకే కాన్సెప్ట్ మీద అడగవచ్చు. సో, ఇక్కడ మనకి ప్రశ్న ఏంటి? భారత ప్రభుత్వం చట్టం మీద అనుసరించి అడుగుతున్నారు. సో, ఇక్కడ మనకి 4 సెంటెన్స్‌లు ఏది కరెక్ట్ అంటే కేంద్ర జాబితాలో ఉన్న అంశాల సంఖ్య అంటే ఎంతంటే అప్పుడు భారత ప్రభుత్వం చట్టం వచ్చేటప్పటికి మొత్తము 59 అంశాలు ఉన్నాయి. సో, అదే రాష్ట్ర జాబితా అయితే 54 అంశాలు. అది ఉమ్మడి జాబితాలో ఎన్ని ఉన్నాయి భారత ప్రభుత్వ చట్టంలో అనేది కామెంట్‌లో తెలియజేయగలరు. అలానే ఈ చట్టంలో 321 అధికరణలు, 10 షెడ్యూళ్ళు, 12 భాగాలు ఉన్నాయనేది అబద్ధం. 321 అధికరణలు, 10 షెడ్యూళ్ళు, 14 భాగాలు ఉన్నాయి భారత ప్రభుత్వ చట్టంలో. ఇక ఈ చట్టం ద్వారా 1937లో భారతదేశం నుంచి బర్మాను వేరు చేశారు. ఇది రైటు. ఈ చట్టం ద్వారా ఫెడరల్ గవర్నమెంట్‌ను ఏర్పాటు చేశారు. ఇది కూడా రైటు. సో, ఆన్సర్ వచ్చేసి ఏంటి? 134. ఆన్సర్ వచ్చేసి 134. ఏముంది అక్కడ ఆన్సరు? ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్. ఇక 10వ ప్రశ్న చూద్దాం. సో, రాజ్యాంగ పరిస్థితికి సంబంధించి కింది వాటిని గుర్తించండి. రాజ్యాంగ పరిస్థితికి సంబంధించి క్రింది వాటిని గుర్తించండి అని అడిగాడు. రాజ్యాంగ పరిస్థితికి సంబంధించి. సో, 5 సెంటెన్స్ ఇచ్చేసాడు. జాతీయ గీతాన్ని 22 జూలై 1947న రాజ్యాంగ పరిషత్ ఆమోదించిందని చెప్పాడు. అండ్ బిలో ఏం చెప్పాడు? జాతీయ గీతాన్ని జనవరి 24, 1949 ఆమోదించిందని చెప్పారు. అండ్ రాజ్యాంగ పరిషత్ అనే భావనను వ్యక్తీకరించే మొదటి పార్టీగా కాంగ్రెస్ నిలిచిందని చెప్పాడు. అండ్ రాజ్యాంగ పరిషత్కు మైనారిటీలను తరపున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నికయ్యారని చెప్పారు. అండ్ రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశము 25 జాన్ 1950లో జరిగిందని చెప్పాడు. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏది? ఇక్కడ రాజ్యాంగ పరిషత్కి సంబంధించి కింద వాటిని గుర్తించండి అన్నాడు. సో, ఏది కరెక్ట్ గానే అర్థం అక్కడ. గుర్తించండి అంటే ఏది కరెక్ట్ దాన్ని అర్థం. సో, ఇక్కడ ఏంటి ఆప్షన్స్ ఇస్తాడు ఏబిసిడి అని ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఏంటి 5 సెంటెన్స్ ఇచ్చాడు. ఏది కరెక్ట్ అని చెప్పాడు. సో, ఇక్కడ మనకి డైరెక్ట్ బిట్ అని లేదు. మన కాన్సెప్ట్ చదివితే అర్థమవుతుంది. సో, కాన్సెప్ట్ ఇంచుకు మించి సెంటెన్స్ ప్రతిదీ చదవాలి మనం. ఇక్కడ జాతీయ గీతం మెయిన్ ఇంపార్టెన్స్ మనం డేట్స్ గుర్తుంచుకోవాలి. సో, జాతీయ గీతాన్ని 22 జూలై 1947లో ఆమోదించారు. అండ్ జాతీయ గీతాన్ని 24 జాన్ 1949 ఆమోదించడం జరిగింది. అదే రాజ్యాంగ పరిషత్ అనే భావన వ్యక్తీకరించే మొదటి పార్టీగా కాంగ్రెస్ నిలవలేదు. అలాగే రాజ్యాంగ పరిషత్ మైనారిటీ తరపున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నికవ్వలేదు. అంబేద్కర్ గారు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ క్యాస్ట్లు తరపున ఎన్నికయ్యారు. సో, మైనారిటీల తరపున ఎవరు ఎన్నికయ్యారంటే హెచ్సి ముఖర్జీ ఎన్నికయ్యారు. హెచ్సి ముఖర్జీ అని ఆయన మైనారిటీల తరపున ఎన్నికయ్యారు. అలానే రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం అనేది ఇది రాంగ్. సో, జనవరి 24, 1950. సో, ఆన్సర్ వచ్చేసి ఏదంటే ఏబి ద రైట్ ఆన్సర్. సో, 11వ ప్రశ్న కింది వాటిలో సరైన జతను కనుగొనండి అని అన్నారు. సో, కింది వాటిలో
సరైన జతను కనుగొని అడిగారు. సో, ఇక్కడ మనకేంటి ఇక్కడ తప్పు జత అని అడుగుతున్నారు. కింది వాక్యాలు కనుగొనగా అంటున్నారు. అండ్ సరైన జత. సో, సరైన జత అంటే మనం ఇయర్స్‌తో మనకి డేట్స్‌తో కూడా మనకి తెలుసుకోవాలి. సో, రాజ్యాంగ పరిస్థితి కోసం అడుగుతున్నారు. రాజ్యాంగ పరిస్థితి మొదటి సమావేశము ఎప్పుడు జరిగిందంటే 1946 డిసెంబర్ 11లో అని ఇచ్చారు. అండ్ ఆప్షన్ బిలో ఏమిచ్చారు? బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక 1946 డిసెంబర్ 11 ఇచ్చారు. అండ్ రాజ్యాంగ చిహ్నాన్ని రాజ్యాంగ ప్రతిలో చిత్రించింది దీనానాథ్ భార్గవ. అండ్ రాజ్యాంగ దినోత్సవం ఏ 127వ అంబేద్కర్ జయంతి అని ఇచ్చారు. సో, ఇక్కడ నేను కావాలని ఇచ్చానండి. సో, ఇక్కడ మన కాన్సెప్ట్ ఎంత డీప్ వెళ్తుందో అని చెప్తున్నా అర్థం చేసుకోవడానికి. సో, రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26 అని ఇస్తే అయిపోయాయి. సో, ఇక్కడ ఏంటి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే రాజ్యాంగ దినోత్సవం మనం జరుపుకోవాలని అంబేద్కర్ జయంతి రోజు జరుపుకుంటాం. సో, అది 127 జయంతేనా కాదా అనేది మీరే కనుగొని కామెంట్స్‌లో పెట్టవాలి. సో, 11 ఆన్సర్‌లు నేను చెప్పను. మీరే తెలియచేయాలి. అండ్ 12వ ప్రశ్న. సో, కింది వాటిని జతపరచండి అని అడిగారు. సో, కింది వాటిని జతపరచండి. సో, ఇక్కడ ఏమిచ్చారు? ఇక్కడ మనకి ఇక్కడ ఇది కూడా రాజ్యాంగం సంబంధించిందే. సో, ఇక్కడ కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇండియా ఇచ్చేశారు. సో, రాజ్యాంగాలకి పట్టిన సమయం ఎంత ఇచ్చారు? సో, రాజ్యాంగం రాయడానికి పట్టిన సమయం ఎంత ఇచ్చారు? సో, ఇక్కడ కెనడా ఇచ్చారు. సో, ఇక్కడ కెనడా ఎన్ని రోజులు పట్టింది? ఆస్ట్రేలియా ఎన్ని పట్టింది? దక్షిణ ఎన్ని రోజులు పట్టింది? ఇండియా ఎన్ని పట్టింది? సో, ఇక్కడ మనకి చేతిలో ఒక మార్క్ ఉన్నట్ల ఇండియా అనేది ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 2 ఇయర్స్ 11 మంత్స్ 18 డేస్. ఇక్కడ 12 డేస్ అని రాంగ్‌గా పడింది. 2 ఇయర్స్ 11 మంత్స్ 18 డేస్ భారత రాజ్యాంగం రాయడానికి. సో, ఇక్కడ మనకి ఇది 3 ఆన్సర్ అనేది దొరికిపోయింది ఇక్కడ. సో, ఇక్కడ మనకి ఇక్కడ ఏముంటున్నది? ఇక్కడ మనకి ఆప్షన్ బి, ఆప్షన్ డి అనేది 3 ఉన్నది. సో, ఇక్కడ మనకి బి-డి అవ్వచ్చు. సో, ఇక్కడ కెనడా అనేది ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 2 ఇయర్స్ 6 మంత్స్ పట్టింది కెనడా రాజ్యాంగం రాయడానికి. అదే ఆస్ట్రేలియా రాజ్యాంగం రాయడానికి అంటే 9 ఇయర్స్ పట్టింది. అండ్ దక్షిణాఫ్రికా రాజ్యాంగం రాయడానికి 1 ఇయర్ పట్టింది. దక్షిణాఫ్రికా రాజ్యాంగం రాయడానికి ఎన్ని పట్టిందంటే 1 ఇయర్ పట్టింది. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటవుతుందంటే మనకి ఇక్కడ బి ద రైట్ ఆన్సర్ 1, 2, 4, 3. 1, 2, 4, 3. అండ్ 13వ ప్రశ్న. సో, ఇక్కడ మనము 13వ ప్రశ్న కోసం మాట్లాడుకుందాం. సో, కింది వాటిని జతపరచండి అని అన్నారు. కింది వాటిని జతపరచండి అని అన్నారు. సో, ఇక్కడ కమిటీలు ఇచ్చారు, అధ్యక్షులు ఇచ్చారు. సో, ఇక్కడ మనకి ఎక్కువగా కమిటీల కోసం అడిగే ప్రశ్న కంపల్సరీగా అడుగుతారు కమిటీలు. ఎందుకంటే కమిటీలు చాలా బ్రాడ్ సబ్జెక్ట్ అది. అండ్ కమిటీలు ప్రతి ఒక్క పేరు మనము గుర్తుంచుకోవాలి. సో, కమిటీలు, అధ్యక్షులు. సో, బాబు రాజేంద్ర ప్రసాద్ ఇచ్చారు, ఉషానాథ్ సేన్ ఇచ్చారు, అండ్ జవహర్లాల్ నెహ్రూ ఇచ్చారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇచ్చారు. సో, ఇక్కడ మనకి అధ్యక్షులను కనుక్కొని ఇచ్చారు. సో, ఇక్కడ మనకి ఏంటి ఆప్షన్స్ ఇచ్చేసాడు. సో, 1, 2, 3, 4 1, 3, 2, 4 లేకపోతే 1, 4, 3, 2 లేకపోతే 4, 3, 1, 2 అని. సో, ఇక్కడ మనకు బాబు రాజేంద్ర ప్రసాద్ ఏ యొక్క సంఘానికి అధ్యక్షులు? సారథ్య సంఘం స్టీరింగ్ కమిటీకి ఎవరు హెడ్ అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. మరి ఉషానాథ్ సేను. సో, ఈ యొక్క పదాలు మనకి కొంతమంది తెలియకపోవచ్చు, కొంతమంది తెలిసి ఉండొచ్చు డీప్‌గా చదివిన వాళ్ళకి. సో, ఉషానాథ్ సేను ఏ యొక్క కమిటీకి అధ్యక్షులు అంటే ప్రెస్ గ్యాలరీ కమిటీకి అధ్యక్షులు. ఉషానాథ్ సేనే అనే ఆయన. అండ్ జవహర్లాల్ నెహ్రూ ఈ యొక్క సంఘానికి అధ్యక్షులు అంటే కేంద్ర రాజ్యాంగ విధాన కమిటీకి అధ్యక్షులు. అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ యొక్క దీనికి అధ్యక్షులు అంటే రాష్ట్ర రాజ్యాంగ విధాన కమిటీకి అధ్యక్షులు. సో, ఇక్కడ మనకి ఏంటి 1, 3, 2, 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 1, 3, 2, 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో, ఇవండి 13 రకాల ప్రశ్నలు 13 రకాల విధానాల్లో అడుగుతారు. సో, ఇక్కడ మీకు కాన్సెప్ట్ అనేది ఎట్లా ఉంటుందని చెప్తున్నాను. సో, ప్రతి ఒక్క ప్రశ్నలు ఏంటి ఇన్ డెప్త్ వెళ్తారు, ఇన్ డెప్త్ లేదు. సో, 30% ఈజీగా ఉంటే 60% కఠినతరంగా ఉండొచ్చు పేపర్. సో, ఏదైనా మనము ఆరోహణ అవరోహణ ఈ యొక్క నెక్స్ట్ ఈ యొక్క సెంటెన్సు
సో ఈ యొక్క సెంటెన్స్ ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పబడింది అనేది కంపల్సరీగా అండ్ ఇయర్స్ కూడా మనము కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. సో ఇదండి. సో మీ ఎవరైతే గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో 92,250 మంది యాస్పిరెంట్స్ కోసం ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియో ద్వారానే మీరిచ్చే కామెంట్స్, వ్యూస్ బట్టి నెక్స్ట్ పాలిటీకి సంబంధించి మొత్తం సిలబస్ మొత్తం ఎలాంటి ప్రశ్నలొస్తాయి, ఈ యొక్క ప్రతి ఒక్క చాప్టర్ నుంచి చెప్తాను. ఆ పాలిటీ అయిన తర్వాత హిస్టరీ, ఏపీ హిస్టరీ కోసం చర్చిద్దాం. ఆ హిస్టరీ అయిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ చర్చిద్దాం. ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత ఎకనామీ చర్చిద్దాం. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. జై హింద్.